హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. ప్రజావాణి కార్యక్రమానికి స్వాగతం. సో మనకి డిఎస్సి ఆస్పిరెంట్స్ కావచ్చు, నిన్నటి వరకు గ్రూప్ ఆస్పిరెంట్స్ కావచ్చు, కాల్స్ కంటిన్యూగా చేశారు. సో దానిపైన అడ్వకేట్ సలహా కోసం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు గత 3 రోజుల నుంచి. సో అడ్వకేట్ని మనం ఇన్వైట్ చేయడం జరిగింది, వెంకట్ ముప్పన అని చెప్పి, సుప్రీంకోర్టు అడ్వకేట్. సో ఆ సుప్రీంకోర్టు అడ్వకేట్ని మనం ఇన్వైట్ చేసాము, ఆయన కూడా రాబోతున్నారు. సో బయట క్లైమేట్ సిచ్యువేషన్ వల్ల కొంచెం లేట్ అయింది ఈరోజు లైవ్ ప్రోగ్రామ్. సో కాల్స్ వస్తూ ఉన్నాయి కంటిన్యూస్గా. కొంచెం కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నా ఈ విషయంలో. ఎందుకంటే లేట్ అయింది అంటే మేము ఖచ్చితంగా మీ పని మీదే మేము బయట కూడా తిరగాల్సి వస్తుంది ఫీల్డ్ మీద. ఈరోజు కూడా బీజేవైఎం ధర్నా నిర్వహించింది. ఆ ధర్నా కార్యక్రమంలో కూడా మేము పాల్గొనడం జరిగింది. సో మొత్తం విజువలైజ్ చేసుకోవడము, మేము కూడా ప్రోగ్రామ్ చేయడము, డిఎస్సి ఆస్పిరెంట్స్ కోసం కొట్లాడడం జరుగుతుంది. నిన్న కూడా గాదే ఇన్నయ్య గారితో మేడం మాట్లాడడం జరిగింది. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి కూడా మేడం వెళ్ళారు. సో ఇదే క్రమంలో మనకు ఒక కాల్ వస్తుంది, చూద్దాం ఎవరు. హలో సార్. నమస్తే. నమస్తే అండి. సార్, ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ డేట్స్ మళ్ళీ పోస్ట్ పోన్ అని చెప్పేసి ఏదో చిన్న పేపర్లో కట్అవుట్ పెట్టిండు సార్ నాకు వాట్సాప్లో. ఇది వాస్తవేనా అని? లేదండి, గ్రూప్ 2 ఏమీ ఇది అవ్వలేదు. ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పటివరకు అయితే డెసిషన్ కోర్ట్ ఏది తీసుకోలేదు. గవర్నమెంట్ కూడా ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు ఇప్పటివరకు. యాజ్ పై మై నాలెడ్జ్, నాకున్న నాలెడ్జ్లో అయితే ఇప్పటివరకు ఎలాంటి ఇది ఇవ్వలేదండి డిఎస్సి. అయితే పోస్ట్ పోన్ చేసి డిసెంబర్ వరకు ఉంటాయి అని చెప్పేసి ఒక మాట అన్నారు సార్. లేదండి, ఇవ్వలేదు. అయితే మా స్టూడెంట్స్ ఏమంటున్నారంటే, వాళ్ళ యొక్క అభిప్రాయం చెప్పేది ఏంటంటే, నేను గవర్నమెంట్ టీచర్ సార్, రిటైర్ అయినాను. ఓకే. అయితే గ్రూప్ 2 భర్తీ అయినాకనే 3 భర్తీ చేయాలి సార్. ఓకే. ఎందుకంటే 3 ఫస్ట్ చేసి తర్వాత 2 చేస్తే వచ్చే అబ్జెక్షన్ ఏంటంటే, 3లో ఎవరైతే అపాయింట్ అవుతారో అందులో నుంచి మళ్ళీ 2లో అయ్యేటోళ్ళు కూడా దాదాపు ఒక 60% అయి ఉంటారు. ఓకే. 3లోకి వెళ్ళి వచ్చి వాళ్ళు 2లో జాయిన్ అయితే, అక్కడ 3లో జాయిన్ అయిన వాళ్ళ వేకెన్సీస్ ఖాళీ ఉంటాయి. అవి మళ్ళీ నోటిఫికేషన్ కానీ వెళ్ళిపోతాయి. మళ్ళీ సెకండ్ లిస్ట్ అనేది ఉండదు. ఓకే. కాబట్టి అవి వేకెన్సీ అని ఉంటాయి. లేకపోతే ఇక అక్రమంగా జరిగేటువంటి ఆ పై లెవెల్ మంత్రులు వాళ్ళు వెళ్ళాలంటే వాటిని ఆ ప్లేస్ లో ఇక చేసేది చేస్తారు అనేది వాళ్ళ ఉద్దేశం అన్నట్టు. అయితే ఇప్పుడు ఒకవేళ అది పోస్ట్ పోన్ అని ఎట్లున్నానంటే, బిఫోర్ గ్రూప్ 3 కన్నా ముందే గ్రూప్ 2 ఒక 2-3 వీక్స్ ముందు పెట్టి, ముందు ప్రాసెస్ గ్రూప్ 2 కావాలి, తర్వాత 3 కావాలన్నట్టు. ఓకే. అది వాళ్ళ యొక్క అభిప్రాయం. అంటే అది వాస్తవం సార్, అది లీగల్ కూడా. ఇప్పుడు మీరు అక్కడ మన సుప్రీంకోర్టు అడ్వకేట్ కూడా ఉందని అంటారు కదా, ఇది మీరు ఆలోచించినా అట్లా అది అట్లనే ఉంటుంది సార్. ఇది వాళ్ళ యొక్క అభిప్రాయం అని మేము ముందుంచడానికి ప్రజావాణిలో పార్టిసిపేట్ అయ్యింది సార్. ఓకే, సరే అండి. ఓకే, ఖచ్చితంగా మీ అభిప్రాయం తీసుకుంటామండి. ఖచ్చితంగా వేరే కాలర్స్ ఎవరున్నారో చూద్దాం ఒకసారి.